ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలను చూసుకున్నట్టయితే వాళ్ళ బాడీ అనేది వీక్ ఉండడం, లేదంటే వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండకపోవడం అనేది చాలా వాటికి వింటున్నాము, చూస్తున్నాము కూడా. ఇందుకోసం ఆ విధంగా జరుగుతుందంటే మనము ఈ మధ్యకాలంలో మనం పేరెంట్స్ ఏదైతే ఉంటామో వాళ్ళకి హెల్తీ ఫుడ్ అనేది ఇవ్వడం లేదు. ఏదో ఒకటి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చామా, స్కూల్కి పంపించామా అనేదే ఉంది. కానీ నేను ఈ మధ్యకాలంలో స్కూళ్ళల్లో పిల్లలను అబ్జర్వ్ చేసినట్టయితే కూడా చాలా వీక్గా ఉండడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఒక 1 మినిట్ స్లో జంప్ కానీ, లేదంటే జంపింగ్ జాక్స్ కానీ, లేదంటే మన లైక్ రన్నింగ్ గేమ్స్ కానీ పెట్టినా కూడా 1 మినిట్ ఉరకలేకపోతున్నారు. ఇందుకోసము అని అంటే వాళ్ళ బాడీ అనేది ప్రాపర్గా లేదు, ప్రాపర్ డైట్ అనేది లేదు. వాళ్ళకి ప్రాపర్గా కాల్షియం కావాలి, ప్రోటీన్ ఫుడ్ కావాలి. ప్రోటీన్ ఎక్కువ ఏ దాంట్లో ఉంటుందంటే పిల్లలు తినే దాంట్లోనే ఎక్కువ సోయాబీన్స్. సరే మా బాబు లేదా మా పాప సోయాబీన్స్ తినదు లేదా చేయదు అంటారు. అప్పుడు ఏం చేయండి, సోయాబీన్స్ ఉంటాయి కదా, లైట్గా స్మాష్ చేయండి. స్మాష్ చేసి రైస్లో కలిపేసేయండి. వాళ్ళకి అప్పుడు తేడా అనేది తెలియదు, ఒక రైస్ అనుకునే తింటారు. లేదంటే అదేం చేస్తారు, సోయాబీన్స్ని కర్రీలో యాడ్ చేయండి. లైక్ ఇప్పుడు దాన్ని పేస్ట్ లాగా చేసి కర్రీలో యాడ్ చేయడము, లేదా గ్రీన్ లీఫీ వెజిటేబుల్ యాడ్ చేయడం, అట్లా ఒకటి. పన్నీర్ కూడా తినిపించాలి వాళ్ళకి, ఎందుకంటే పన్నీర్లో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి వెన్ వి గో ఫర్ స్ప్రౌట్స్ని మనం ఒక లడ్డు టైప్ చేసుకోవడము, లేదా నట్స్ను ఒక లడ్డు టైప్ చేసుకోవడం, డ్రై ఫ్రూట్ లడ్డు లాగా ఈ విధంగా చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇట్లా తినిపించడం వల్ల వాళ్ళ బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నా అంటే ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా ఒక స్కూల్ కూడా విజిట్ కావడం జరిగింది. విజిట్ అవుతే వాళ్ళకు లైక్ బేసిక్ వార్మప్ ఒక 20 మినిట్స్ చేపిస్తే ఆ 20 మినిట్స్లో అనేక రకాల మూమెంట్స్ అనేది చేపించడం జరిగింది. రన్నింగ్ ఎక్సర్సైజెస్ కానీ, జంపింగ్ జాక్స్ కానీ, లేదంటే జాగింగ్ లాగా కానీ ఏ ఒక్కరు కూడా 1 మినిట్ చేయలేకపోయారు. వాళ్ళు మినిమం చూసుకున్నట్టయితే 10 to 15 సెకండ్స్ మాత్రమే వాళ్ళు చేయగలుగుతున్నారు. తర్వాత ఇమీడియట్గా ఆగిపోవడం జరుగుతుంది. అంటే వాళ్ళ బాడీ ఎంత వీక్ ఉందో మీరు చూసుకోవాలి. ఇంకోటి మనం ఏం చేస్తున్నాం అంటే యాజ్ ఏ పేరెంట్స్గా పిల్లలు ఏమైనా ఫుడ్ వద్దన్నారు అంటే గో ఫర్ మ్యాగీ, లేదంటే ఏదైనా బయట నుంచి తీసుకొని ఆహారం అవి ఇస్తున్నాం. కానీ వాళ్ళ ఏదైతే ఫుడ్ వద్దంటారో దాని మీద వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. సో దట్ అప్పుడు ఏమైతే అంటే ఎడ్యుకేట్ చేయడం వల్ల పిల్లలకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ వెజిటేబుల్ కర్రీ తీసుకుంటే ఇవి ఉంటాయి, ఈ వెజిటేబుల్ ఫ్రూట్ తీసుకుంటే ఇట్లా ఉంటాయి. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఇష్టంగా తీసుకుంటారు. లేదనుకోండి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవి తినరు వాళ్ళు. ఇంకోటి చాలామంది ఇప్పుడు సాంబారే ఉందనుకోండి, ఎగ్జాంపుల్ సాంబార్లో మనం క్యారెట్ వేస్తాం, బీట్రూట్ వేస్తాం, టమాటో వేస్తాం, ఆనియన్స్ వేస్తాం. చాలామంది ఏం చేస్తారు, అవన్నీ పక్కన పెడతారు, ఓన్లీ అదేది సాంబార్ మాత్రమే వేసుకుంటారు, వెజిటేబుల్స్ ఏం వేసుకోరు. మనం అట్లా వేసుకోకపోవడానికి ముఖ్య కారణం ఏంది, మన పేరెంట్స్ మిస్టేక్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు ఎందుకు దాంట్లో అవాయిడ్ చేస్తారు, వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు కదా. అందుకు ఈ విధంగా ఆహారం వాళ్ళకి ఎప్పుడైతే ప్రాపర్గా వెళ్తుందో అప్పుడు పిల్లలకు అనేది ఎలాంటి ఒబేసిటీ బారిన పడడం కానీ, లేదా బాడీ వీక్ అనేది కావడం కానీ, లేదా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చిన్నపిల్లలకు చూసినట్టయితే వైరల్ ఫీవర్స్ లేదా సీజనల్ చేంజెస్ వస్తే ఇమీడియట్గా కోల్డ్ కానీ, కాఫ్ కానీ ఇవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండదు, ఇంకోటి డైట్ అనేది ప్రాపర్గా ఉండదు. కానీ మీరు అనవచ్చు ఇప్పుడు సార్ పెద్దవాళ్ళు అంటే ఏమైనా డైట్ మెయింటైన్ చేయగలుగుతారు, మరి చిన్నపిల్లలు కదా వాళ్ళు డైట్ మెయింటైన్ చేయలేరు అంటే ఎందుకు చేయలేరండి, అది కూడా మన చేతుల్లోనే ఉంది. మార్నింగ్ ఒక డ్రై ఫ్రూట్ లడ్డు ఇవ్వండి, స్వీట్ అని చెప్పి ఇచ్చేసేయండి, ఎందుకు తినారు. ఇంకోటి స్ప్రౌట్స్ ఇచ్చేయండి, నట్స్ ఇచ్చేయండి. నట్స్ కూడా తింటలేరు, ఆల్మండ్ బాదం పీనట్స్ అంటే ఒకటి చేయండి, దాన్ని కూడా ఒక పౌడర్ లాగా చేయండి. పౌడర్ చేసి మన ఫ్రూట్స్ అదేది మనం ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి కదా, ఇప్పుడు లైక్ యాపిల్ కానీ, కివి కానీ, డ్రాగన్ కానీ అట్లా పీసెస్ చేసినప్పుడు దాంట్లో మిక్స్ చేసి దాని మీద స్ప్లిట్ చేసి, లేదంటే ఆ పౌడర్ని కూడా దాంట్లో ఇంత కౌగి యాడ్ చేసుకొని అదొక లడ్డు టైప్ చేసుకోండి. ఇలాంటి అనేక రకాలుగా డైట్స్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు స్వీట్ అన్నీ తీసుకుంటారు, కాకపోతే అది మనకు తెలుసు అది ప్రోటీన్ ఫుడ్ అనేది. అప్పుడు వాళ్ళ బాడీ ఏమవుతుంది, వీక్ అనేది ఉండదు, ఇమ్యూనిటీ అనేది ప్రాపర్గా పెరుగుతుంది, వాళ్ళు అప్పుడు హెల్తీగా ఉంటారు. వాళ్ళు ఇంకోటి కాన్సన్ట్రేషన్ లెవెల్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్, స్ట్రెంథనింగ్ పరంగా, ఫ్లెక్సిబిలిటీ పరంగా, ప్రతి ఒక్క దాని పరంగా హెల్తీగా ఉంటారు. ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఫుడ్ ఇవ్వమో అప్పుడు ఏమైతే అంటే బాడీ రివర్స్ అయిపోతుంది. అప్పుడు ఇంకా మనం బాడీ చెప్పినట్టు వినాలి. అందుకే కదా పిల్లలు కొంత దూరం ఉరకంగానే కింద పడిపోవడము, లేదంటే అదేది
ఇమీడియట్గా స్టాప్ అయిపోవడం, ఇలాంటివి చాలా చూస్తున్నాం. ఇవన్నీ రాకూడదంటే ఇలాంటి జాగ్రత్తలు అనేది తీసుకోవడం బెటర్. ఇంకోటి వీళ్ళు ఇలాంటి ఆహారం పిల్లలకు ఇవ్వడం వల్ల కూడా పిల్లలు కూడా హెల్తీగా ఉండడం జరుగుతుంది.